అణుబాంబులు వేసేస్తాం, దేశం నిండా అణుబాంబులు ఉన్నాయంటూ పాక్ బెదిరిస్తోంది. అయితే నిజంగా దాయాది దేశానికి అంత సీన్ ఉందా? ఊరికే బెదిరిస్తోందా? అసలు అణుబాంబు వేసేంత ఉద్రిక్తతలు ఉన్నాయా? ఏ దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి? పాక్ కు బలుపు మరీ ఎక్కువైంది. కింద పడ్డా పై చెయ్యి తమదేనని వాదిస్తోంది. భారత్ పై దాడులకు ఉసిగొలుపుతోంది. కశ్మీర్ లో నరమేధం సృష్టిస్తోంది. పహల్గామ్ లో టూరిస్టులను ఊచకోత కోయించింది చాలదా అన్నట్లు నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు దిగుతోంది. అణుబాంబులు వేసేస్తామంటూ ఎగిరి పడుతోంది. ప్రపంచంలో అత్యధికంగా అణుబాంబులున్న దేశం రష్యా. తర్వాత స్థానంలో ఉంది అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా. ఈ 9 దేశాల్లో మాత్రమే అణుబాంబులున్నాయి. పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. వీటిని చూసుకునే మిడిసి పడుతోంది పాకిస్తాన్. పాకిస్తాన్ అసలేమనుకుంటోంది? అణుబాంబులు ఉన్నాయి కదా అని వేసేస్తుందా? అది అంత తేలిక? అసలు అంత ధైర్యం దాయాది దేశానికి ఉందా? పాకిస్తాన్ రాయబారులు, మంత్రులు అణుబాంబులు వేస్తామని బెదిరించగానే ఐక్యరాజ్య సమితి ఆ దేశాన్ని కడిగి పారేసింది. అసలే పరిస్థితి బాలేదు. ఇలాంటి సమయంలో క్షిపణి ప్రయోగాలు, యుద్ధ విన్యాసాలు ఎందుకంటూ పాక్ పై మండిపడింది. శాంతి చర్చలు జరపకుండా, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా భారత్ పై యుద్ధానికి సన్నద్ధం కావడంపై భద్రతా మండలి అభ్యంతరం చెప్పింది. लो आरसीज टारगेट के लिए है, एक हाई स्पीड टारगेट के लिए है, ऐसे ऑप्टिमाइज होती है मिसाइल हर टारगेट के लिए. बहुत अचूक है, बहुत एक्यूरेट है. ये मीडियम रेंज बैलिस्टिक मिसाइल भी टैकल कर सकती है. 9 टेररिस्ट कैंप्स तबाह हुए और अच्छी खासी संख्या में आतंकी मारे गए. जिस तरह से इस ऑपरेशन को किसी भी इनोसेंट को नुकसान पहुंचाए बिना मिनिमम कोलेटरल डैमेज के साथ अंजाम दिया गया, वह इसलिए संभव हो पाया क्योंकि हमारे फॉर्मिडेबल एंड प्रोफेशनली ट्रेन्ड आर्म फोर्सेस के पास इक्विपमेंट भी हाई क्वालिटी के थे. अगर पाकिस्तान चीजों को और बढ़ाने की कोशिश करेगा तो भारत की तरफ से उसका उक्त जवाब आया है और उसका उक्त जवाब आता रहेगा. पाकिस्तान को वो सारे आतंकवादी जिन्होंने भारत के खिलाफ पिछले कुछ दशकों में आक्रमण किया है और आतंकवादी गतिविधियां की हैं. సింధు నది జలాలు ఆపడం, ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ కు మతి చెడింది. అష్ట దిగ్బంధనంతో గిలగిలా కొట్టుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది తప్ప పాక్ కు అంత ధైర్యం లేదు. IMF లాంటి అంతర్జాతీయ సంస్థలు ఆదుకుంటే తప్ప దిక్కులేదు. ఇప్పటికే దివాలా తీసింది. అంతర్జాతీయ సంస్థలు ఆదుకోకపోతే పాకిస్తాన్ లో జనమే తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేసే పరిస్థితి. ఉగ్రవాదులతో పోరాడలేక పాక్ సైనికులు వారికి సెల్యూట్ చేస్తున్నారు. నిజానికి అణుబాంబులు వేసేంత స్థాయిలో భారత్ పాక్ మధ్య పరిస్థితులు లేవు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద క్యాంపులపై భారత్ సేనలు విరుచుకుపడ్డాయి తప్ప పౌరులకు ఏమాత్రం నష్టం చేయలేదు. పాకిస్తాన్ గగన తలంలోకి కనీసం మన దేశపు యుద్ధ విమానాలు కూడా వెళ్లలేదు. మిలిటరీ టు మిలిటరీ యుద్ధం కూడా జరగలేదు. నిజానికి పాకిస్తాన్ సైన్యమే సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ పౌరుల ప్రాణాలు తీస్తోంది. తమ గడ్డపై ఉన్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు మాత్రం పాకిస్తాన్ ఎలాంటి ఆయుధాలను ఉపయోగించడం లేదు. ఆ ఉగ్రవాదులే ఇప్పుడు పాకిస్తాన్ పాలిట శాపంగా మారారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చెప్పినట్టల్లా చేయాల్సిన దుస్థితి పాక్ సైన్యానిది. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani attack. तरह यहाँ ये पहली बार इतना रेंज में आया गोला. ये यहाँ पे बहुत तबाही हुई है, तो बड़ा नुकसान हुआ. इधर काफी सारी भैंसें भी मर गई हैं और बंदे भी जख्मी हुए, 1-2 बंदा भी जख्मी हुआ है. तो यहाँ पे मकान में भी आधा डैमेज हो गया मकान इन बंदों का. गरीब आदमी हैं. बाकी ये पहली बार इतनी रेंज में आए हैं गोले. यहाँ पे एक नहीं पड़ा, तकरीबन 15-20 गोले पड़े हैं सर. ఏదైనా ఒక దేశ సైన్యం దండెత్తి వచ్చి తమ భూభాగాలను ఆక్రమిస్తే లేదా సార్వభౌమాధికారానికి ముప్పు తెస్తే అణుబాంబులు ఉపయోగించవచ్చు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పై ఎవరూ దండెత్తడం లేదు. పాకిస్తాన్ లో 170 అణుబాంబులు, ఇండియా దగ్గర 180 అణుబాంబులు ఉన్నాయి. అందుకే
భారత్ పాక్ మధ్య యుద్ధం అంటేనే ప్రపంచ దేశాలన్నీ వణుకుతున్నాయి.